తాప్సీ అంటే అందరికీ గుర్తు వచ్చేది తన గ్లామర్ దెబ్బకి టాప్ హీరోయిన్స్ సైతం ఆఫర్స్ కోల్పోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ తాప్సీ బ్యాడ్ టైం ఏమిటంటే తను హీరోయిన్గా చేసిన ఎక్కువ చిత్రాలు అన్నీ ఫ్లాప్ కావటమే. అయితే స్టోరీ విషయంలో జాగ్రత్తలు తీసుకోకుండా కేవలం స్టార్ హీరోలను మాత్రం ఆధారంగా చేసుకుని చేసిన సినిమాలు అన్నీ అటర్ ఫ్లాప్గా నిలిచాయి. ఇక తాప్సీ గ్లామర్గా అందాలను ఒలకబోస్తూ చేసిన సినిమాలు అన్నీ ఫ్లాప్ కాగా ఎటువంటి ఎక్స్పోజింగ్ లేకుండా చేసిన సినిమాలు మాత్రం మంచి విజయాన్ని సాధించాయి. దీంతో తాప్సీ అందం కంటే కథనే ఎక్కువగా నమ్ముకుంది. ఇదిలా ఉంటే తాజాగా టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలోని పురుషాధిక్యతపై విరుచుకుపడింది. తాప్సీ CCLకి ప్రచారకర్తగా వ్యవహరించే అవకాశం వచ్చింది. ఈ సందర్భంలో తను మాట్లాడుతూ తనకి చిన్నప్పటి నుంచి క్రీడలంటే చాలా ఇష్టమని చెప్పింది. అయితే ప్రతి రంగంలో పురుషాధిక్యత ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పురుషాధిక్యత అని తెలిసినా స్త్రీలు పనిచేయవలసిన పరిస్థితులు ఉన్నాయి. కొన్ని చిత్ర పరిశ్రమల్లో హీరోలు చెప్పిందే జరుగుతుందంటూ చెప్పుకొచ్చింది. అయితే గతంలో ఓ మూవీ కోసం పవన్ కళ్యాణ్ సరసన తాప్సీని హీరోయిన్గా తీసుకున్నారు. కానీ చివరి నిమిషంలో తాప్సీని తప్పించాల్సిందిగా పవన్ నిర్ణయించుకున్నాడట. దీంతో పవన్ కారణంగా తాప్సీ తప్పుకోవాల్సి వచ్చిందట. ఈ విషయం తాప్సీని బాగా బాధ పెట్టిందని అప్పుడు వార్తలు కూడా వచ్చాయి. అందుకే పవన్ గురించి తాప్సీ కామెంట్ చేసి ఉండవచ్చునని అంటున్నారు. ఈ ప్రపంచంలో నాకు అన్నిటికంటే డబ్బంటేనే ఇష్టం. చెక్కులైనా కరెన్సీ కట్టలైనా నన్ను దాటి వెళ్లాల్సిందే, అది నా పొజిషన్. ఫస్ట్ క్లాస్ క్వాలిటీ 100% గ్యారంటీ అంటారు. కట్ చేసి చూస్తే గానీ తెలీదు ఎన్ని పుచ్చులుంటాయో.